డాక్టర్ గారు ఇప్పుడు ఏ సమస్య కోసం పథ్యాహారం తయారు చేసుకోబోతున్నాము? కడుపులో పురుగులని చెప్పి పేగుల్లో పురుగులు ఉంటూ ఉంటాయి. అంటే శరీరంలో రకరకాల భాగాల్లో ఏవైనా చేరుతూ ఉండొచ్చు. అయితే ఈ పేగుల్లో కొన్ని పురుగులు చేరడం అనేటువంటిది సామాన్యంగా కడుపులో పురుగులని చెప్తూ ఉంటాం. పిల్లల్లో కానీ, పెద్దవాళ్ళలో కానీ ఉంటూ ఉంటుంది. ఈ పురుగులు పోవడానికి ఒక మంచి పథ్యాహారం తయారు చేద్దాం. కడుపులో పురుగులు తొలగించే పథ్యాహారం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలేంటో చూద్దాం. మునగాకులు, మునగాకుల రసం, దంపుడు బియ్యం. కావాల్సిన పదార్థాలేంటో చూసారు కదా. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, మరి ఈ పథ్యాహారం ఏ విధంగా తయారు చేసుకోవాలంటారు? చాలా తేలిగ్గా తయారు చేసుకోవచ్చు సింపుల్‌గాను. అంటే మనం చేసేది ఏంటంటే చిన్న చిన్న దోసెల్లాగా తయారవుతాయి. పిల్లలు కూడా హాయిగా తినడానికి వీలుగా ఉంటుంది. దీనికి మొట్టమొదట మనం చేయాల్సినటువంటిది ఏంటంటే మునగ ఆకులు తెచ్చుకోవాలి. ఈ మునగాకులకి వాత దోషాన్ని తగ్గించే గుణం ఉంది. అలాగే కడుపులో ఉండేటువంటి పురుగుల్ని బయటకు పంపించేసే గుణం. అంటే ఇప్పుడు చాలాసార్లు ఏమవుతుందంటే ఈ కడుపులో పురుగులు పోవడానికి వాడేటువంటి కొన్ని మందులు శరీరం మీద కూడా కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ అవి చూపిస్తుంటాయి. కేవలం పురుగులు పోవడం కాకుండా. అలాగే ఒక్కొక్కసారి ఏంటంటే ఒక్కొక్క మందు గుడ్డు మీద అంటే ఆ పురుగుల గుడ్ల మీద పనిచేస్తుంది. ఒక్కొక్కటేమో ఓన్లీ పురుగుల మీద పనిచేస్తుంది. అలా ఉండి కడుపులో పురుగులు పోవడం అనే సమస్య చాలా కష్టమైపోతూ ఉంటుంది. అలా కాకుండా ఈ మునగ ఆకులు కడుపులో ఉండేటువంటి పురుగులకు సంబంధించినటువంటి గుడ్లు కానీ, పురుగులు కానీ క్లియర్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే కొంచెం ఎక్కువ రోజులు తీసుకుంది కూడా వెనకాడక్కర్లేదు. లోపల ఉన్నదంతా క్లియర్ అయ్యే వరకు రెగ్యులర్‌గా కూడా ఒక ఆహారంగా దీన్ని తీసుకోవచ్చనమాట. ఈ మునగ ఆకులను తీసుకొచ్చి ముందు శుభ్రంగా కడిగేయాలి. మామూలుగా వీటన్నిటి మీద దుమ్ము, ధూళి ఎక్కువగా ఉంటుంది కనుక బాగా కడిగేసి, తర్వాత దాంట్లో కొంచెం నీరు చేర్చి రుబ్బి కానీ, లేకపోతే మిక్సీలో వేసి కానీ దాన్ని ఒక నీళ్ళతో చేసేసుకొని రసంలాగా తీసుకోవాలి. అంటే మునగ ఆకుల్ని నీళ్ళలో కలిపి రుబ్బడం కానీ, మిక్సీలో తిప్పి కానీ తీసుకుని దానిలోంచి రసాన్ని తీసుకుని పిండి తీసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం రెడీగా పెట్టుకున్నటువంటి మునగాకు రసాన్ని తీసుకుందాం. దీన్ని తీసుకుని ఏంటంటే మనం పొయ్యి మీద బాండీ పెట్టుకొని వెలిగించి దాంట్లో పోసుకోవాలి దీన్ని. సో ఫస్ట్ స్టవ్ వెలిగించుకుందాం. అందులో ఈ మునగాకు రసాన్ని పోసి కాగనీయాలి. ఈ మునగాకు రసం బాగా మరుగుతూ ఉండగా మనం అందులో ఏం చేయాలంటే మనం ఇందాక దంపుడు బియ్యం కావాలని చెప్పుకున్నాం కదా. ఈ దంపుడు బియ్యమే అన్నది ఎందుకంటే దంపుడు బియ్యంలో పొట్టు అంతా కూడా ఉంటుంది కనుక అది మనకి అంటే పిల్లలకి కానీ ఎవరికి కానీ తీసుకున్న ఆహారంలో పోషక విలువలు పోకుండా ఉంటాయి. అలాగే అంటే ఇది మామూలుగా ఈ పాలిష్డ్ బియ్యం కంటే కూడా దంపుడు బియ్యం అనేటువంటిది అరుగుదలకు కానీ, కడుపులో ఉన్నదాన్ని క్లియర్ చేయడానికి కానీ, విరేచన సాఫీగా అవ్వడానికి కానీ బాగా ఉపయోగపడతాయి. సో ఈ దంపుడు బియ్యాన్ని తీసుకున్న దాన్ని మనం మిక్సీలో వేసి పిండిలాగా చేసేసుకోవాలి. ఆ పిండిని మనం ఇందులో వాడుకుంటాం అనమాట. కొంచెం బాగా రసం కాగిన తర్వాత అందులో ఈ దంపుడు బియ్యపు పిండిని దానిలో వేసి ఉడికించుకోవాలి మనం. చూద్దామా రసం బాగా కాగుతోందని? ఓకే అండి. రసం బాగా మరుగుతుంది కదా. ఈ మరుగుతున్నప్పుడు ఏంటంటే మనం ఒక 2 గరిటెల ఈ పిండిని దంపుడు బియ్యపు పిండిని అందులో వేసి కలుపుకుందాం. ఈలోపు ఒక చిటికెడు ఉప్పు కూడా ముందుగానే వేద్దాం. ఊరికే రుచి కోసం అన్నట్టుగా చాలా కొద్దిగా అనమాట, జస్ట్ టేస్ట్ కోసం అంతే చాలు. ఏంటంటే ఇది మనకి బాగా ఉడికి మనం అంటే చిన్న చిన్న ఉండల్లాగా చేసి ముద్దలా చేసి దోశ అంటే దోశ కాదు, కొంచెం రొట్టెలాగా వేయడానికి వీలుగా ఉండేలాగా కాగనివ్వాలని ఉడకనివ్వాలి దాన్ని. బాగా ఉడికిపోయింది కదా, అది బాగా ఉడిపోయింది. ముద్దలాగా తయారైపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆపేద్దాం, తర్వాత స్టెప్ చేద్దాం. ఇంకా ఇప్పుడు మనకి ముద్ద రెడీ అయింది కదా, దాన్ని చిన్న చిన్న దోశలాగా వేసుకోవాలి మనం. ఈ స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుందాం. కొద్దిగా నెయ్యి వేసి, నెయ్యి కొంచెం బాగా వెచ్చబడ్డాక మనం దీన్ని ఏంటంటే కొంచెం చిన్న చిన్న దోశల్లా, పెద్ద పెద్దగా కాకుండా చిన్న చిన్న దోశల్లాగా మందంగా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఏంటంటే మనకి ఇలా
2 పక్కల కాలిపోయిన తర్వాత కొంచెం ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుంటే మనం అనుకున్నటువంటి పత్యాహారం రెడీ అయిపోతుంది. చక్కగా చిన్న చిన్న దోశల్లాగా తినడానికి వీలుగా ఉంటుంది. అండ్ టేస్ట్ కూడా ఏం ఇబ్బంది అనిపించదు. కొంచెం నెయ్యి వేసి అది కాచాం కదా, బియ్యం పిండి కాస్త ఉప్పు ఉంది, అన్ని రుచిగా కూడా ఉంటుంది. సో బాగా కాలిపోయినట్టయితే కనుక మనకి పత్యాహారం రెడీ అయిపోయినట్టే. ఓకే. అంటే ఎన్ని తీసుకోవచ్చు అంటారు దోసలు? అంటే ఇప్పుడు వయసుని బట్టి అమ్మ, చిన్నపిల్లలు అయితే కనుక ఇట్లా ఒక 3 వేస్తే సరిపోతుంది. కొంచెం వయసు కాస్త పెద్దవాళ్ళు అంతా 25 ఇయర్స్ అట్లా ఉన్న వాళ్ళైతే కనుక 5, 6 కూడా తీసుకోవచ్చు మామూలుగా. ఎందుకంటే చిన్న చిన్నగా చేస్తున్నాం కదా మనం. చిన్న చిన్నవంటే ఒక 3 కలిపి ఒక దోశ కింద లెక్కకు వస్తుంది. అందుకని ఒక ఇలాంటి పరిమాణంలో తీసుకున్నటువంటి ఒక 6 చొప్పున ప్రతిరోజు మేబీ ఒక 10-15 రోజుల పాటు రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే లోపల ఉండేటువంటి పురుగులు మొత్తం పోవడానికి అనమాట. ఎందుకంటే కొన్ని గుడ్ల రూపంలో ఉంటాయి, కొన్ని పురుగుల రూపంలో ఉంటూ ఉంటాయి. పురుగులు పోయినా గుడ్లు మళ్ళీ పిల్లలు అవుతూ ఉంటాయి. సో అవన్నీ పోవాలంటే ఒక 10-15 రోజుల పాటు రెగ్యులర్గా రోజు ఈ పత్యాహారం తీసుకుంటే కడుపులో ఉండేటువంటి పురుగులు తగ్గడానికి ఈ ఔషధంలాగా ఉండేటువంటి ఈ ఆహార పదార్థం చక్కగా ఉపయోగపడుతుంది.